మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ కార్యాలయమే లేకుండా పోయింది. కార్యాలయం లేకుండా పోయింది అనే దానికంటే కార్యాలయం అక్కడి నుంచి వేరే చోటికి తరలిపోయింది. అదే క్యాంప్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది. ఎందుకు అనుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ 11 సీట్లు గెలిచినందుకు, అంటే ఏమి పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినందుకే వెళ్ళిపోయిందా అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. అద్దె కట్టలేక అక్కడి నుంచి తీసేసి క్యాంప్ ఆఫీస్లోకి అయితే మార్చడం జరిగిందంట. ఇది మనం అంటున్నది కాదు, అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ టూలెట్ బోర్డు చూశాక వచ్చింది. ఇది ఎక్కడుంది, అసలు పార్టీ కార్యాలయం ఎక్కడుంది అని అంటే విజయవాడ దగ్గరలో తాడేపల్లి అనే ఏరియాలో పార్టీ ఆఫీస్ అయితే ఉండింది వైఎస్ఆర్సీపీకి. అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్లేస్ని ఎవరైనా చూస్తే ఇది మొత్తం గ్లాసెస్తో ఉంటుంది. అండ్ సైడ్ అంతా ఇలా తీగల్లాగా పాకే చెట్లతో కిందకి వేసి నైట్ అయితే ఈ ప్లేస్ చూడడానికి, ఈ పార్టీ ఆఫీస్ చూడడానికి ఏదో పొలిటికల్ ఆఫీస్ లాగా కనిపించదు. చాలా మంచి ఒక 5 స్టార్ హోటల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం బంజారా హిల్స్లో సాక్షి చూసుకుంటే ఎలా ఉంటుందో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూడా అలానే ఉంటుంది తాడేపల్లిలో. అయితే 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు జగన్ నోటి వెంట వచ్చే మాటలు 30 ఇయర్స్ మనమే ఇంకా అధికారంలో ఉండబోతున్నాం, వై నాట్ 175. ఇంతగానం చెప్పుకొని 2024 ఎలక్షన్స్లో ఏమయ్యారు, బొక్క బోర్లా పడ్డారు. 11 సీట్లతో తాడేపల్లి వరకే పరిమితం అయ్యారు. అంతకు మించి ఇంకెక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ లేకపోతే టీడీపీ కూటమి ఈ కార్యకర్తలు కానీ వైసీపీని చూసి కొద్దిగా నవ్వుకుంటున్నారు. ఎందుకు అంటే పార్టీ కార్యాలయాన్ని కాపాడుకోలేకపోయారు, ఇంకా పార్టీలో కార్యకర్తల్ని పార్టీని ఏమి కాపాడుకుంటారు. ఎలా అయితే పార్టీ కార్యాలయం క్లోజ్ చేసేసి మొత్తానికి దానికి టూలెట్ బోర్డు పెట్టారో పార్టీకి కూడా అలానే పెడతారా అని అయితే ఒక మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే అసలు ఇది యాక్చువల్లీ వీళ్ళ సొంత బిల్డింగ్ కాదంట, ఎంతో అద్దెకి తీసుకున్నారు. ఆ అద్దె కట్టకపోవడము, మరి ఇంటర్నల్గా ఇంకేం కారణాలు ఉన్నాయో అక్కడ పార్టీ కార్యాలయాన్ని తీసేసి క్యాంప్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఓనర్ టూలెట్ బోర్డు పెట్టడం అయితే జరిగింది. అంతేకాదు అక్కడ వాస్తు కలిసి రాలేదని, ఇంతకు ముందు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ ఉండేవాళ్ళు అనమాట. ఆయనకు కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన పేరు వినబడుతుంది. విశిష్ట కంపెనీ అని ఆయన మొత్తాన్ని మూసేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఆ పార్టీ ఆఫీసు వాస్తు కలిసి రాలేదు, లేకపోతే దానికి అద్దె కూడా కట్టలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు తిన్నారు అని అంటున్నారు. ఈ పార్టీ కార్యాలయాన్ని కూడా కాపాడుకోలేకపోయారా అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. ఏదైతే ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయింది, క్యాంప్ ఆఫీస్కి అయితే తరలిపోయింది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఇంకో భయపడుతున్నారు. ఏంటి అది అంటే, అసలు మామూలు పార్టీ కార్యాలయానికి రావాలన్నా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా ఎంతో మందిని దాటుకుంటూ ఒకరి తర్వాత అలా లెవెల్స్ పెంచుకుంటూ పోయి ఆయన్ని కలవడానికి ఎంతో టైం పడుతుంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి మార్చారు. అక్కడేమో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో అసలు ఇప్పుడు మామూలు సజ్జల రామకృష్ణారెడ్డి అలా సెకండ్ స్థాయి నాయకుల్ని కలవడానికి కూడా వైఎస్ఆర్సీపీలో అసలు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది భయపడుతున్నారు. అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసిందో తెలియదు, కానీ దీని మీద ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఏర్పడ్డాయి. చూడాలి మరి రానున్న రోజులలో వైఎస్ఆర్సీపీ అందరూ అనుకున్నట్టే పార్టీ కార్యాలయంతో పాటు పార్టీని కూడా ఖాళీ చేస్తారా అని మాట్లాడుతున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లేకపోతే ఆ పార్టీలోని నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.